టామీ ఇట్రా. టామీ రా. ఈ టామీకి పెడుతున్నాడండి ఫుడ్. మీరు కటింగ్ చూడండి ఒకసారి. అదే భయపడుతుందిరా. బాబా బాబా ఈ అమ్మాయి ఎవరో తెలుసండి? తెలియదు కదా మీకు? నా లాస్ట్ టైం వీడియోలో నన్ను వీడియో షూట్ చేసింది కదా ఆ పిచ్చి పిల్ల. చూడండి ఎలా తింటుందో. హాయ్ చెప్తుంది. వదిన నన్ను కూడా వీడియో తీయంటుంది చూడండి. వీళ్ళు ఉన్నారు కదండి నా పిచ్చి కోడలు పిచ్చల్లుడు. వీళ్ళని కూడా లాస్ట్ వీడియోలో చూసారండి. డాగ్తో పాటు ఒక చిన్న కుక్క పిల్లల్ని పెట్టాను కదా ఆ వీడియోలో చూసారు. మీకు చూడండి అసలు పిచ్చి అన్నమాట డాగ్స్ అంటే. చూడండి ఇవి కూడా మా చుట్టూనే తిరుగుతాయి. మేము ఎక్కడికి వెళ్ళినా మాతోనే ఉంటాయి ఇవి. ఇంకోండి వాటికేమో పాపం ఫుడ్ పెట్టాలని చూస్తున్నారు. అదేమో పారిపోతుంది. అదిగోండి దాని వెనకబడి మరీ పెడుతున్నాడు ఫుడ్. అదే చూడండి ఎలా పారిపోతుందో. ఇంకా లేదు ఇక్కడ, ఇంకా లేవా? ఇది చూడండి ఎంత బాగా క్యూట్గా గడ్డిలో పడుకొని మమ్మల్ని చూసి పారిపోతున్నాయండి. ఎంత క్యూట్గా పడుకుంటున్నాయో అసలు. ఎంతైనా పల్లెటూరు వాతావరణం. ఇవేమో వీటి పిల్లలేనండి. ఇప్పుడు మీకు చూపించిన పిల్లలు వీటి పిల్లలే. ఇవి మమ్మల్ని వింత జంతువులుగా చూస్తున్నాయి అన్నమాట. ఎవరు వింత జంతువులు వచ్చినాయి మా బజార్కి అనుకుంటున్నాయి అనుకుంటా. చూడండి మమ్మల్ని వింతగా చూస్తున్నాయి. నా పనిలో నేనున్నాను, అవి నన్ను చూస్తున్నాయి. చూసారు కదా? మేము ఇప్పుడు వీటికి ఏది పెట్టినా కూడా తినట్లేదండి. అంటే ఫస్ట్ టైం చూడటం కదా, పారిపోతున్నాయి మమ్మల్ని చూడగానే. ఈవినింగ్ టైం అండి. పా ఇక చూడండి ఎంత బాగా పెడుతున్నాయి ఒకటి. పెట్టి అక్కడ వచ్చేసాయి, ఇంకా తింటాయి లేరా. అదిగోండి ఆ పిల్లలకు పెడుతున్నారు వీళ్ళు. కానీ ఆ పప్పీస్ ఏమో వీళ్ళని చూసి భయపడుతున్నాయి. వీళ్ళేమో పాపం పప్పీస్కి తినిపించాలని. పైకి ఎక్కలేక ఏడుస్తున్నాడు చూడండి. వాళ్ళ అక్క హెల్ప్ చేస్తుంది తమ్ముడికి. అదిగోండి ఇప్పుడు తింటుంది చూడండి. మా పని ఏంటంటే ఇలా ఎక్కడైనా డాగ్స్ కనపడితే వీటికి హెల్ప్ చేయడం మా బాధ్యత అన్నమాట. అదిగో చూడండి ఇద్దరు కొట్టుకుంటున్నారా? ఇట్రండి మీరు ఇద్దరు. వీడియోలో కూడా కొట్టుకుంటే పడతారు. ఇట్రండి మీరు, ఇట్రండి. మీకు ఇది చూడండి ఎలా వస్తుంది. తింటుందండి ఇది. మేము చాలా హ్యాపీ. షార్ట్ మీద ఉన్నాడు అందుకే. మా మావయ్య అండి, మా చిన్న మావయ్య. హాయ్ చెప్పు మావయ్య. ఓకే ఇంకా తింటాం కాలేదండి. వీటి కటింగ్ చూడండి ఒక్కసారి మీరు.
ఈ కటింగ్ మీరు ఏ మూవీలో చూసారో, ఏ హీరో చేయించుకున్నాడో క్రింద కామెంట్ చేయండి. వీళ్ళిద్దరిది ఇంకా ఇది కంటిన్యూ అవుతూనే ఉండదండి. మేము